महबूबनगर शहर में उर्दू घर की 5 मंजिला इमारत की तामीर के लिए 15 करोड़ और शादी खाने की तामीर के लिए 25 करोड़ रुपए की मंजूर। यन्नम श्रीनिवास रेड्डी। महबूबनगर रुकन असम्बली की प्रेस कॉन्फ्रेंस। यन्नम श्रीनिवास रेड्डी एमएलए महबूबनगर ने अपने कैंप दफ्तर में मीडिया से खिताब करते हुए कहा कि मेरा मकसद अवाम की ईमानदारी से खिदमत करना है। कांग्रेस हुकूमत के 100 दिन मुकम्मल हो चुके हैं और इन 100 दिनों में किए गए तकरीबन वादों को पूरा कर दिया गया है। महबूबनगर को भी तालीमी हब बनाने के लिए इक़दाम किए जा रहे हैं। इन्होंने मज़ीद बताया कि पालमोर यूनिवर्सिटी को 100 करोड़ रुपए की मंजूरी की गई है। महबूबनगर में सरकारी इंजीनियरिंग कॉलेज की भी मंजूरी अमल में लाई गई। स्किल डेवलपमेंट के लिए इक़दाम किए जा रहे हैं, जिसके लिए 20 करोड़ रुपए की लागत से स्किल डेवलपमेंट सेंटर कायम किया जा रहा है। उर्दू घर की 5 मंजिला इमारत की तामीर के लिए 15 करोड़ और शादी खाने की तामीर के लिए 25 करोड़ रुपए की मंजूरी की गई है, जिसके शहर खलब में तामीर की जाएंगी। तमाम मज़ाहब के लिए मौलाली गुट्टा के पास 5 एकड़ अराजी फ़ी कब्रस्तान मंजूर की गई है। इस मौके पर टीपीसीसी जनरल सेक्रेटरी विनोद कुमार, एडवोकेट, मीडिया सेल कन्वीनर व दीगर मौजूद थे। మొదటగా మన పాలమూరు యూనివర్సిటీకి దేశవ్యాప్తంగా ఖ్యాతి తీసుకురావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకుపోవడానికి 100 కోట్ల రూపాయలను మనం రూసా నిధుల కింద శాంక్షన్ చేయించుకున్నాం. అది చాలా పెద్ద అచీవ్మెంట్. అలాగే ఏటా 10,000 మంది విద్యార్థులు మహబూబ్నగర్ నుంచి బయటికి పోయి ఇంజనీరింగ్ మిగతా మెడిసిన్ కోర్సులు చేస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం యూనివర్సిటీలో ఒక ఇంజనీరింగ్ కాలేజు, తర్వాత ఒక లా కాలేజు పెట్టాలని చెప్పి ప్రపోజల్ పెట్టి ముఖ్యమంత్రి గారితో ఓకే చేయించుకున్నాం. మహబూబ్నగర్ సభలో ప్రకటించేది ఉండే, కానీ కోడ్ వస్తుందని చెప్పి ఆయన ప్రకటించలేదు. 100% కోడ్ ఎన్నికైన తర్వాత వారం 10 రోజుల్లో వీటికి సంబంధించిన అధికారికమైన ఉత్తర్వులు వస్తాయి. ఆల్రెడీ ఇనిషియేషన్ చేసిండ్రు. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు యూనివర్సిటీకి లెటర్ రాసి ఏఐసిటికి అప్లై చేసుకోవాలి, కావాల్సినవన్నీ చేయమని చెప్పి ఆల్రెడీ అధికారికంగా ఇంటర్నల్ కమ్యూనికేషన్లో నోట్ ఇచ్చిండు. అది మీకు ఇస్తా ఫోటోకాపీ. అలాగే మహబూబ్నగర్ను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్గా చేస్తామని చెప్పి మేము మాటిచ్చినాం. 100 రోజుల్లోనే తెలంగాణలో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండో స్కిల్ డెవలప్మెంట్ సెంటరు మనం మహబూబ్నగర్లో పెట్టుకుంటున్నాం. దానికి అనుమతులు వచ్చినాయి. స్థలం కూడా టెంపరీగా చూస్తూ ఉన్నాం. ఇంకొక 3 వారాలలో లేదా 4 వారాలలో మహబూబ్నగర్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్టార్ట్ అవుతుంది. మొదలు ప్రైవేట్ భవనంలో స్టార్ట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో ఒక మంచి భవనాన్ని నగరం నడిబొడ్డున దానికి కేటాయించబోతూ ఉన్నాం. 2-3 స్థలాలు ఐడెంటిఫై చేసినాం. కలెక్టర్ గారికి గవర్నమెంట్కు పర్మిషన్స్ కోసం లెటర్ రాసి శాంక్షన్ చేసి ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది మొత్తం మహబూబ్నగర్ చుట్టుముట్టలో ఉన్న ప్రతి ఒక్క చదువుకునే విద్యార్థి కూడా బయటి ప్రపంచంలో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నప్పుడు అన్ని విధాలుగా వాళ్ళను సుశిక్షితులను చేసి వాళ్ళకు కావాల్సిన ట్రైనింగ్ను వాళ్ళకి ఇప్పించి బయట పోటీ ప్రపంచంలో నిలదొక్కుని ఉద్యోగాలు చేసుకునే విధంగా మేమందరం కూడా వారికి ఆ స్కిల్ ట్రైనింగ్ చేసే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో ఏళ్ల నుంచి మహబూబ్నగర్లో ఒక కోరిక, హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రైస్తవులు కావచ్చు, శ్మశాన వాటికకు సరిగ్గా స్థలం కేటాయించలేదు అని చెప్పి అడిగారు. కాబట్టి స్పెషల్ ఫోకస్ తీసుకొని ప్రభుత్వ యంత్రాంగంతో మాట్లాడి మౌలాలి గుట్ట దగ్గర 5 ఎకరాలు మైనార్టీ సోదరులకు, 5 ఎకరాలు హిందువులకు, 5 ఎకరాలు క్రిస్టియన్లకు కేటాయించి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా దానికి అప్రోచ్ రోడ్డు ఒక 3 కిలోమీటర్ల రోడ్డు అవసరం ఉంటుంది. 2 వైపుల నుంచి సిటీకి, యనగొండ వైపు నుంచి ఒకటి, తిమ్మసానిపల్లి దగ్గర నుంచి ఇంకొకటి, 2 రోడ్లు కూడా ఆ గుట్టకు వచ్చేటట్టుగా చేసి 2 వాహనాలను కూడా నేను ఎస్డిఎఫ్ నుంచి ఇస్తున్నా. అవి పెట్టినాము. ఈ కోడ్ అయిపోయిన లోపల మనకు ఆ వాహనాలు కూడా సిద్ధంగా ఉంటాయి. భవిష్యత్తులో ఇంకా ఎకరాలు కావాలన్నా కూడా అక్కడ స్పేస్ ఉంది. ఇక మనకు ఎక్కడ సమాధి చేయాలి, ఎక్కడ పూడ్చాలి అనే బాధ లేకుండా వచ్చే 20-25 సంవత్సరాలకు శాశ్వతమైన పరిష్కారం మనము వెతికినాం. అలాగే
ఉర్దూగర్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి తిప్పలు పడతా ఉన్నాం. ఉన్న ఇక్కడ పక్కనే టిన్ షెడ్ ఉండే దాన్ని 5 అంతస్తుల భవనం చేస్తున్నాము. 15 కోట్ల రూపాయల ఎస్టిమేట్ తోటి 5 ఫ్లోర్లతోటి మన మైనార్టీ సోదరులు హజ్కి పోవడానికి ఉన్న ఏర్పాట్లు, అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల కోసం కానీ, లైబ్రరీ కోసం కానీ, లేదు బయటి ప్రాంతాల నుంచి వస్తే అక్కడ సేద తీరడానికి రూమ్స్ కానీ, ఇవన్నీ కూడా ఒక మాస్టర్ ప్లాన్ తోటి 5 అంతస్తుల భవనాన్ని నిర్మాణం చేసుకోవడానికి 15 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు సమ్మతం చెప్పింది. అలాగే షాదీఖానా ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందువుల సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇంకా 2-3 స్థలాలు ఉన్నాయి, కానీ మైనార్టీస్కు లేవు. కాబట్టి ఒక షాదీఖానా వాళ్ళకి, పేద మైనార్టీలు వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అనుకూలంగా ఒకటి నిర్మాణం చేయాలని డిమాండ్ ఉండే. గత ప్రభుత్వాలు ఏవి కూడా వాటిని పట్టించుకోలేదు. కానీ మేము వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి 25 కోట్ల రూపాయలు దానికి ఇవ్వాలని చెప్పినాము. వాళ్ళు శాంక్షన్ చేసిండ్రు. ఒక 2-3 లొకేషన్స్ కలెక్టర్ గారు ఐడెంటిఫై చేస్తారు. అది పట్టణంలోనే ఉంటుంది, ఎక్కడో ఊరికి విసేసినట్టు ఉండదు. ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే పేరు కోసమో పేపర్లో రాయించనీకనే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి చేయడు. ఆ కార్యక్రమం చేయడం వల్ల ప్రజలకు ఉపయోగపడాలా, ప్రజలు దాన్ని అందుబాటులో ఉంచి ప్రజలు దాన్ని వాడుకోవాలన్నదే ఉంటుంది తప్ప అలవి కాని ప్రామిసులు చేసి కాగితాలు చూపించి మర్చిపోవడం అనేది మా ప్రభుత్వానికి అలవాట్లేదు, నాకు అలవాట్లేదు. అందుకే కాంక్రీట్ ప్లాన్ తోటి ఆ సమ్మతి తీసుకున్న తర్వాతే ఇది కలెక్టర్ గారు అఫీషియల్గా రాసిన నోటు, దాన్ని కాపీ చేసి మీకు ఇస్తా, అంటే సంతకం లేకుండా. తర్వాత వృత్తి విద్య, సాంకేతిక విద్యకు మన మహబూబ్ నగర్ పిల్లలకు మంచి విద్యను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి మనకున్న 2 ఐటీఐ కాలేజీలకు ఒక్కొక్క కాలేజీకు 3.87 crores శాంక్షన్ చేయించి వాళ్ళ ల్యాబ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి 2 కాలేజీలకు 3.87 crores ఒక్కొక్కటి, అంటే 7.75 crores మంజూరు చేసినాం. టెండర్ కూడా చేసినాం. ఈ కోడ్ అయిపోయాక కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. దానికి కాగితం ఇది. తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ మనకు వచ్చింది. దాంతోపాటు 20 కోట్ల రూపాయలు ఆ సెంటర్ కట్టుకోవడానికి కూడా మన బహిరంగ సభలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడింది, కానీ ప్రెస్ దాన్ని క్యాచ్ చేయలే. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్లో ఉన్న నిధుల నుంచి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ను మహబూబ్ నగర్ నడిబొడ్డున కట్టబోతా ఉన్నాం. 20 కోట్ల రూపాయలు దానికి కేటాయించింది మంత్రి గారు. దానికి కావాల్సిన డాక్యుమెంటేషన్ కూడా తయారవుతా ఉంది. తర్వాత మహబూబ్ నగర్లో డ్రైనేజ్ పరిస్థితి ఎట్లుందో అందరికీ తెలుసు. అమృత్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం 30% షేర్ రాష్ట్ర ప్రభుత్వము, 70% షేర్ కేంద్ర ప్రభుత్వం. ఈ సెంట్రల్ స్కీమ్స్ పూర్తిగా ఉపయోగించుకోవడంలో బీఆర్ఎస్ ప్రభుత్వము విఫలమైపోయింది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటి ఎక్కడెక్కడైతే మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్రం ఇవ్వాలనో వాటన్నిటిని కూడా మేము తూచా తప్పకుండా ఇస్తాం. కేంద్రం నుంచి వచ్చే ప్రతి రూపాయిని కూడా తీసుకొచ్చి సద్వినియోగం చేస్తాం. ఆ క్రమంలో భాగంగానే డ్రైనేజ్ వ్యవస్థకు, ఎస్టీపీకి, డ్రైనేజ్ నెట్వర్క్ కోసం 216 కోట్ల రూపాయలు పాతదే కదా సార్, 276 crores. దాని టెండర్ లేదు, ఇప్పుడు టెండర్ అయిపోయింది, రెడీగా ఉంది. అవి కాగితాల మీద ఉన్నాయి, గ్రౌండింగ్ అవుతుంది. టోటల్ 276. 266 crores కానీ వచ్చేది 216 crores. 60. టెండర్ అయిపోయింది. యాక్చువల్గా పాత నామ్స్ ప్రకారంగా అది ఎలిజిబుల్ కాదు. మళ్ళీ దాన్ని రీప్రాసెసింగ్ చేసి మళ్ళీ పంపించి టెండరింగ్కి పెట్టించి ఆ టెండర్ కూడా అయిపోయింది. సివరేజ్ ట్రీట్మెంట్, సివరేజ్ నెట్వర్క్, ఇంటర్సెప్షన్ అండ్ డైవర్షన్ స్ట్రక్చర్స్ 266.8 crores. పాతవి చాలా ఉన్నాయి, పేక మేడలు.
అది చేస్తాం ఇది చేస్తామని. కానీ గ్రౌండ్ కావాలి కదా, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ రావాలి, టెండర్ ప్రక్రియ పూర్తి కావాలి, కాంట్రాక్టర్ ఎన్నుకోబడాలి, కాంట్రాక్టర్ భూమి పూజ చేయాలి, కాంట్రాక్టర్కు నిధులు ఇవ్వాలి, తర్వాత కన్స్ట్రక్షన్ అవుతుంది. మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని చేతల్లోకి తీసుకురావడం చాలా కష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పని చేయబోతూ ఉంది, చేస్తుంది.